మన ఇండియాకి ఎండ్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే మనకి శ్రీలంకకి 18 కిలోమీటర్లు మాత్రం. ధనుష్కోట్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. రామసేతు నిర్మించిన వార్త కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఎల్లార్కం వనకం నమస్కారం. ఇలా ఎందుకు చెప్పినానంటే నేను తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం దగ్గర అయితే ఉన్నాను. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు చూస్తున్నారు కదా, ఇదైతే ధనుష్కోటి అంటే రామేశ్వరంలో ధనుష్కోటి అనే గ్రామం ఉంది. సో అక్కడైతే ఉన్నాను. సో ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ ధనుష్కోట్లో నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా రామేశ్వరం వస్తే ఖచ్చితంగా ఈ ధనుష్కోట్ అనే దాన్ని మాత్రం మీరు విజిట్ చేయండి. 1964లో ఇక్కడ తుఫాన్ అయితే వచ్చింది. ఆ తుఫాను దాటికి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు, చర్చిలు అన్ని మొత్తం శిథిల వ్యవస్థ అయిపోయినాయి. ఇప్పుడు నేను వెళ్ళేటువంటి ఈ రోడ్డు అయితే రోడ్డుకి ఎడం పక్క కుడి పక్క అయితే రెండు పక్కల సముద్రమే ఉంది, మధ్యలో రోడ్డు ఉంది. మీకు వింటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. ఇంకా నాకైతే నేను డైరెక్ట్గా చూస్తుంటే నాకే నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైం, అంటే రామేశ్వరం వచ్చాను కానీ ఇక్కడ ధనుష్కోట్లో ఇలాంటివి ఉన్నాయని కూడా నేను ఈ మధ్య వీడియోలు చూసి రావడం ఇక్కడికి. అదేవిధంగా రామసేతు అనే నిర్మాణం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమైందనేసి శ్రీలంకకి ఇక్కడ నుంచి అయితే 18 కిలోమీటర్లు, అంటే షిప్ ద్వారా అయితే 18 కిలోమీటర్లు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళైతే కూడా చెప్తా ఉన్నారు. రామేశ్వరం నుంచి మీరు ధనుష్కోటికి చేరుకోవాలంటే అక్కడైతే మనకు చిన్న చిన్న ట్యాక్సీలు ఉంటాయి, అలాగే ఆటో సౌకర్యం కూడా ఉంది. సో ఆటోకి అయితే చాలా రీజనబుల్గా తీసుకుంటున్నారని చెప్పి నేను ఆటోకి అయితే వచ్చేసాను. సో ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫ్రెండ్స్ మనం రామేశ్వరంలో ధనుష్కోటికి వెళ్ళే దగ్గర అయితే మన ధనుష్కోటి దగ్గర అయితే ఒక ప్లేస్ అయితే ఉంది. 1964లో మన తమిళనాడు మొత్తాన్ని ముంచేసిన ఒక తుఫాను, ఆ తుఫాన్ దాటికి వచ్చి ధనుష్కోట్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. పాత రైల్వే స్టేషను చూడండి ఎట్టుందో చూపిస్తా. సో ధనుష్కోట్లో మనకు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అప్పట్లోనే 1964లో ధనుష్కోట్లో ఈ రైల్వే స్టేషన్ అనేది ఉండింది. సో ఇప్పుడైతే పూర్తిగా అయితే మొత్తం శిథిలం అయిపోయింది. 1964 డిసెంబర్ 22వ తారీఖున తమిళనాడు రాష్ట్రం మొత్తాన్ని ముంచివేసిన పెను తుఫాను దాటికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రైల్వే స్టేషనే పూర్తిగా శిథిలం అయిపోయింది రైల్వే స్టేషన్ ఇది. రామేశ్వరం నుండి ధనుష్కోటి వరకు ఏ రైల్వే లైన్ అయితే ఉందో ఆ రోజు వచ్చినటువంటి పెను తుఫాను దాటికి ఈ పూర్తిగా రైల్వే స్టేషన్ అనేది పూర్తిగా శిథిలం అయిపోయింది. అప్పుడు ప్రయాణిస్తున్నటువంటి 1700 మంది ప్రయాణికులు కూడా ఇందులో మరణించినారు. ఇంత పెద్ద తుఫాను వచ్చినా కూడా ఇక్కడ కట్టున్నటువంటి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ శిథిల వ్యవస్థగానే ఉందే తప్ప పూర్తిగా అయితే నేలమట్టం కాలేదు. మీరు చూసినట్టు చూడండి, ఇదైతే పూర్తిగా అయితే నేలమట్టం కాలేదు. అప్పుడు కట్టినటువంటి కట్టడాలు అంత గట్టిగా ఉన్నాయి. కానీ మనకైతే ఇప్పుడు చిన్న ఇల్లు కట్టినా కూడా ఒక చిన్న తుఫాను వచ్చినా కూడా మొత్తం నేలమట్టం అయిపోతుంది. అప్పటి కట్టడాలు చూసినట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ రైల్వే లైన్ అనేది మళ్ళీ పునరుద్ధరించడానికి అయితే ప్రయత్నించినారు. కాకపోతే అప్పుడు వచ్చినటువంటి తుఫాను దాటికి 6 తిన్ను లేయర్లతో పాటు ఈ ఇసుక అయితే ఏదైతే ఉందో అది ఈ రైల్వే ట్రాక్లు మొత్తాన్ని అయితే పూర్తిగా కప్పివేయడంతో మళ్ళీ దాన్ని వేయడం సులభం కాదని చెప్పేసి దీన్ని ఇలానే ఆపేసినారు. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి చూడండి ఇదే రైల్వే లైన్ అనేది. సో ఇసుక తిన్నులతో అయితే పూర్తిగా కప్పివేసి ఉన్నది. ఓల్డ్ రైల్వే స్టేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటిది సెకండ్ది వచ్చి ఓల్డ్ చర్చ్ అనమాట. ధనుష్కోట్లో అప్పట్లో ఏదైతే ఒక గ్రామంలో ఓల్డ్ చర్చ్ అనేది ఉండిందో సో అది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది చూడండి ఇది కూడా పూర్తిగా శిథిల వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ జనాభా అనే వాళ్ళే లేరు ఇప్పుడు. సో ఇప్పుడు దాన్ని ఏం చేసినారంటే మొత్తం అయితే ఒక పర్యాటక ప్రాంతంగా అయితే దీన్ని చేసేసినారు. ఈ ధనుష్కోట్లో అప్పుడు జరిగినటువంటి పెను తుఫాను దాటికి ఇక్కడ జనాభా అంటే ప్రజలు నివసించడానికి ఇక్కడ సరైన ప్రాంతం కాదని చెప్పేసి అప్పటి మద్రాస్ హైకోర్టు అయితే దీన్ని అయితే తీర్మానించేసింది. సో దీన్ని అయితే ఇప్పుడు ఒక పర్యాటక ప్రాంతంగా చేసేసినారు. ఈ ధనుష్కోట్లో మీరు చూడవలసినటువంటి ముఖ్యమైనవి ప్రాంతాలు అప్పుడు ఓల్డ్ సిటీ ఇది. సో ఇప్పుడు మీకు ఈ చార్ట్లో చూపిస్తున్నాను కదా, ఇదే మీరు చూడండి. మన ధనుష్కోట్లో 1964లో ఎప్పుడైతే మన సునామీ అనేది వచ్చిందో ఆ దాటికి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కొలాప్స్ అయిపోయినాయి. సో వాటిలో వచ్చి మనకి ఇప్పుడు కూడా శిథిల వ్యవస్థలో ఉన్నటువంటిది ఓల్డ్ పోస్ట్ ఆఫీసు, ఆటోమేటిక్ వాటర్, ఫ్లోటింగ్ స్టోను, ఓల్డ్ చర్చ్, రామర్ టెంపుల్, థౌసండ్ టెంపుల్, మెడికల్ కాలేజ్. సో ఇవన్నీ 1964లో అనేది పూర్తిగా అయితే కొలాప్స్ అయిపోయింది తుఫాన్ దాడికి. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ ధనుష్కోట్లో 1964లో చర్చి ఏదైతే ఉందో ఆ పాత చర్చి దగ్గర అయితే మనం వచ్చినాము. సో ఇప్పుడైతే చూడండి మనం చూపిస్తాం. అప్పట్లో ఈ ధనుష్కోట్లో అయితే ఈ ఓల్డ్ చర్చ్ ఏదైతే ఉందో ఇక్కడైతే మొత్తం గ్రామం అనేది ఉన్నింది. దీని చుట్టుపక్కల కూడా ఇల్లులు అనేది ఉన్నింది. కాకపోతే ఈ తుఫాన్ దాటికైతే ఇల్లులన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే ఇది ఒక పర్యాటక ప్రాంతంగా అయిపోయింది. సో మీరు ఇటు పక్క చూసినట్లయితే చూడండి ఇదంతా షాప్స్ అనమాట. చిన్న చిన్న షాపులు అయితే ఏర్పాటు చేసినారు. ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళేది అంటే అక్కడ ఉన్నటువంటి గవ్వలను అవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. ఈ ధనుష్కోట్కి వచ్చినప్పుడు ఈ ఓల్డ్ చర్చ్ పక్కన ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న షాపుల్లో అయితే ఈ రామేశ్వరంలో రామసేతు
అయితే ఏదైతే కట్టినారో అంటే శ్రీరాముడు ఉపయోగించినటువంటి ఫ్లోటింగ్ స్టోన్స్ అన్నమాట. నీటిలో సముద్రంలో తేలాడే ఫ్లోటింగ్ స్టోన్ అనేది ఇక్కడైతే అమ్ముతారు. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ ఫ్లోటింగ్ స్టోన్ అనేది కూడా ఉంది. నేనైతే మర్చిపోయినాను చూడడం దాన్ని. మీరైతే వెళ్ళినప్పుడే తప్పకుండా గమనించండి. ఈ ఫ్లోటింగ్ స్టోన్ అనేది అమ్మడం నిషేధం ఉన్నా కూడా సో వీళ్ళైతే తీసుకుని అయితే ఇక్కడ అమ్ముతా ఉన్నారు. మీరు ఒకసారి గమనించండి. సో ఇది మొత్తం చర్చ్ అన్నమాట. అప్పట్లో తుఫాన్ దాటికి మొత్తానికి ఇదైతే మొత్తం చూడండి ఎట్ట శిథిలావస్థకి అయితే వెళ్ళిపుచ్చింది. అప్పుడు ఏ రకంగా భారీగా వచ్చిందో అయితే తెలియదు, కానీ ఇది చూసేనే తెలుస్తా ఉంది అప్పట్లో ఆ తుఫాన్ అనేది ఎంత ఘోరంగా వచ్చిన్నదో. సో మొత్తానికి అయితే కొట్టుకుని వెళ్ళిపోయింది. సో వెనక చూడండి ఒకసారి. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మొత్తం అయితే ఇటుక రాళ్ళతో కట్టినారు. సగం వచ్చి మనకు వీలైతే కాంక్రీట్ రాళ్ళు ఇవైతే వీటితో నిర్మించేసినారు. ఇంత తుఫాను దాడి వచ్చినా కూడా ఇది చర్చ్ అనేది ఎంత పటిష్టంగా ఉందంటే సో అప్పుడు కట్టడాలు అయితే అంత అద్భుతంగా ఉన్నాయి. మీరు ధనుష్కోట్లో చూడాల్సినటువంటి ప్లేసులు నీకు ఇంత ముందు చెప్పాను కదా. సో 8 ప్లేసులు అయితే ఉంటాయి. కాకపోతే వీళ్ళైతే నాకు చెప్పకుండా 2 ప్లేసులే చూపించినారు. సో చూసినారంటే ఇది మొత్తం అయితే మనకు మొత్తం చుట్టుపక్కల చూసే మొత్తం సముద్రమే కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇంకా ముందుకెళ్ళామంటే ఇంకా కాలేజ్ ఉన్నది. సో అక్కడ పోస్ట్ ఆఫీస్ కూడా ఉన్నట్ట. అవన్నీ శిథిలావస్థకి ఎట్లయితే వెళ్ళిపోయినాయో సో ఈ సముద్ర దాటికి అయితే అన్ని కొట్టుకొని వెళ్ళిపోయి అవి కూడా చూసేద్దాము. సో ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఎండు వరకు అయితే చూడండి, లేదంటే అన్ని మిస్ అయిపోతారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ధనుష్కోటికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మీరు రామేశ్వరం నుంచి ధనుష్కోటికి ఇక్కడ రావడానికైతే మీకు అవైలబుల్గా ఆటోలు ఉంటాయి, ట్యాక్సీలు కూడా ఉంటాయి, మినీ బస్సులు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మీరు ఎక్కేటప్పుడే వాళ్ళతో డిస్కషన్ చేయండి. అంటే మీరు ధనుష్కోట్లో మాకు ఏమేమి చూపిస్తారు అనే దాని విషయం మీద అయితే మీరు అతను వాళ్ళకి చెప్పి క్లియర్గా అయితే ఎక్కండి. ఎందుకంటే నేను ఎక్కినప్పుడైతే ధనుష్కోటి మొత్తం చూపిస్తామని చెప్పినాడు. కాకపోతే మాకైతే ఏమి చూపించలేదు. అక్కడ 2 పాయింట్లు మాత్రమే చూపించినాడు. సో నేనైతే మోసపోయాను. సో అలాంటి మోసం మీకు కూడా జరగకూడదని ముందుగానైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ధనుష్కోట్లో నాకు రైల్వే స్టేషన్, చర్చ్ మాత్రమే చూపించినారు. మెడికల్ కాలేజు, ఈ పోస్ట్ ఆఫీసు, మిగిలిన హౌస్ అనేది, ఫ్లోటింగ్ స్టోన్ అనేది ఇవైతే ఏదైతే మాకు చెప్పలేదు, వాళ్ళు చూపించలేదు కూడా. సో మొత్తం చూపిస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 మాత్రమే చూపించేసి మాకు టైం అయిపోయింది, మేము వెళ్ళాలని చెప్పినారు. ఇంకా మనం వాళ్ళతో ఏ విషయం డిస్కషన్ చేయకుండా ఇంకా నేరుగా అయితే ఇక్కడ మేము వచ్చేసినాము. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, మొత్తం పర్యాటకులు అయితే ఇక్కడ ఎక్కువ మంది వచ్చేసినారు. సో ఇది లాస్ట్ ఎండ్ పాయింట్ మన రామేశ్వరం దగ్గర ధనుష్కోటి ఏదైతే ఉందో. మన ఇండియా మ్యాప్లో మీరు చూసినట్లయితే ఇండియా మ్యాప్లో శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ అన్నమాట ఇది. మీరు ఇండియా మ్యాప్లో గమనించినట్లయితే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాపే ఇది. సో ఫ్రెండ్స్, లాస్ట్గా అయితే ధనుష్కోట్లో మన ఇండియా లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇది. ధనుష్కోట్ అంటే రామేశ్వరం నుంచి ధనుష్కోట్ దగ్గర మన ఇండియా పాయింట్ అనేది లాస్ట్ ఇది. సో ఇక్కడ నుంచి అయితే శ్రీలంకకి, సో ఇటుపక్క చూసినారంటే ఈ ఓషన్ వచ్చి బెంగాల్, ఇది బెంగాల్ ఓషను. ఒకవైపు వచ్చి అరేబియన్ సముద్రము, మరోవైపు వచ్చి బంగాళాఖాతము. ఈ 2 మధ్యన ఉండేటువంటి ఈ రోడ్డు అనేది కలుపుతూనే ఈ 2 సముద్రాలు ఒకే చోట కలుస్తాయి. అదే మనకైతే రామేశ్వరం రామసేతు అయితే ఏదైతే నిర్మించినారో సో ఆ పాయింట్ అనమాట అది. ఇంతకు ముందు ఈ 2 సముద్రాలు కలిసే ఉండేది. మధ్యలో అనేది అసలు ఈ రోడ్డు అనేది అసలు ఉండేదే కాదు. కాకపోతే గవర్నమెంట్ ఏదైతే తమిళనాడు గవర్నమెంట్ ఉందో సో ఇదైతే ఈ పర్యాటక ప్రాంతంగా మారినప్పటి నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ రాకపోకలు జరగడానికి అయితే ఒక రోడ్డు అనేది నిర్మించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుని అయితే ఇక్కడైతే రోడ్డు అనేది వేసినారు. మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం టూరిస్టులు చూడండి ఎంతమంది అయితే వచ్చున్నారో. కార్లో వచ్చున్నారు, ట్యాక్సీలో వచ్చున్నారు, చిన్న చిన్న వ్యాన్లో కూడా వచ్చున్నారు. సో ఇక్కడ చూడండి లాస్ట్గా అయితే చూసుకుంటే మనము ఇది మొత్తం కూడా ఎండింగ్ పాయింట్ ఇది. ఇక్కడ చూసినట్టయితే చూడండి మొత్తం ఇంతే ఎండ్ రోడ్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతున్నది. ధనుష్కోట్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే శ్రీరాముడు రామసేతు నిర్మాణం ద్వారా లంకకైతే చేరుకొని రావణాసుడినైతే అంతమొందించినాడు. తర్వాత తన తమ్ముడైనటువంటి రావణాసుడు తమ్ముడైనటువంటి విభీషణుడికి పట్టాభిషేకం చేసి శ్రీరాముడు విభీషణుడిని లంకకైతే రాజును చేసినాడు. విభీషణుడికి పట్టాభిషేకం అనంతరము ఆ రామసేతు నిర్మాణాన్ని ఛేదించమని విభీషణుడు శ్రీరాముడిని కోరగా సో అతని కోరిక మేరకైతే దాన్ని అయితే ఛేదించడం అని జరిగింది. అప్పటి నుంచి దీని పేరు ధనుష్కోటిగా వచ్చింది. దాని పేరే ఎండ్ ఆఫ్ బౌ అంటారు. మనకు ఎండ్ పాయింట్ ఇది. సో మన ఇండియాకి ఎండ్ పాయింట్ ఇక్కడ నుంచి అయితే మనకు శ్రీలంకకి 18 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని చెప్తారు. సో ఇదైతే ఇటుపక్క వెస్ట్ బెంగాల్ వచ్చి వస్తుంది. సో ఇటుపక్క ఇండియన్ ఓషన్. సో 2 సముద్రాల మధ్యలో అయితే వారధి అయితే నిర్మించేసినారు. రామసేతు నిర్మించిన వారధి కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే కొంచెం కనుమరుగైపోయింది ఇది ప్రస్తుతానికి. ఇదేంద్ర ఇదే. సో ఈ పక్క అయితే మనం చూసినట్టయితే ఇది మనకి ఇండియన్ ఓషన్ ఇది. సో యాత్రికులు కూడా దండిగా వస్తూనే ఉంటారు.
మన తెలుగు వాళ్ళకంటే ఎక్కువ వచ్చే తమిళనాడు వాళ్ళు, ఇంకా మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు ఇక్కడ. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. ఒకవైపు బంగాళాఖాతము, మరోవైపు వచ్చి అరేబియన్ సముద్రము. ఈ రెండు సముద్రాల కలయికతో ఏర్పడిందే ఈ రామసేతు నిర్మాణం ఏదైతే ఉందో. సో ఆ మధ్యలో అనేది శ్రీరాముడు శ్రీలంకకు చేరుకోవడానికి, అంటే లంకకు చేరుకోవడానికి ఈ మధ్యలో నుంచే వారధి అయితే నిర్మించేసినారు. ఈ వారధి అనేది నిర్మించింది ఎంతవరకు నిజమో కాదో అని చెప్పేసి శాటిలైట్ ద్వారా వీలైతే మనకైతే ప్రయత్నించి శాటిలైట్ ద్వారా కొన్ని ఫుటేజ్ అయితే కొంతకాలం క్రితం అయితే దీన్ని అయితే నాసా వాళ్ళు అయితే రిలీజ్ చేసినారు. దాంట్లో మీరు చూసినట్లయితే ఇది ఖచ్చితంగా మానవ నిర్మాణం అనేసి అయితే తేలింది. మీరు ఇటువైపు చూసుకున్నట్లయితే ఇది వచ్చి బంగాళాఖాతం అనమాట. బంగాళాఖాతంలో ఉన్నటువంటి సముద్రపు నీళ్ళైతే చూడండి, ఇక్కడైతే ఎక్కువగా అలలు అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ పక్క కూడా జనాలు కూడా, ఇది లోతట్టు ప్రాంతంగానే ఉంటుంది ఎక్కువగానే. సో చూసినట్లయితే మీరు జనాలు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు మరి ఇటువైపు చూసుకున్నట్లయితే ఇది వచ్చి బంగాళాఖాతం కాకుండా ఇటుపక్క అరేబియన్ సముద్రం అనమాట. అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి సముద్రపు నీరైతే చాలా కూల్గా ఉంటాయన్నమాట. సో అంటే కూల్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలలు కూడా ఏమి ఎగసపడవు ఇటుపక్క అయితే. ఈ రెండు సముద్రాలు కలిసి ఒక చోటగా కలుస్తుంది. అక్కడ నుంచే శ్రీరాముడు రామసేతు నిర్మాణాన్ని లంకకైతే ఏర్పాటు చేసినట్లయితే సో ఇక్కడ ఉన్న వాటిలో స్థానికులు కూడా చెప్తానే ఉన్నారు. సో ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్ 1964లో మన ఇండియాలో తమిళనాడు ఏటా మొత్తాన్ని ఒక తుఫాన్ అయితే ముంచేసింది. ఆ తుఫాను దాటికైతే ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, రైల్వే స్టేషన్ కానీ పూర్తిగా ధ్వంసమైనట్టువైతే నేనైతే మీకు చూపించాను. అసలు మనం చూస్తూ ఉంటే మా కళ్ళ ముందు అలా ఉందనిపిస్తే, ఇంకా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళైతే దాన్ని అసలు మనం వింటా ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. ఇంకా నేను దగ్గరగా చూస్తూ ఉంటే ఎంత భయం వేస్తుందంటే, మన తెలుగులో తీసినటువంటి హాలీవుడ్ మూవీ ఒకటి 2012 సినిమా. సో ఆ విధంగా తలపించేలాగున్నారు ఆ సీన్లు అయితే నేను చూస్తూ ఉంటే. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది. సో ఫ్రెండ్స్ మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. నేనైతే మొత్తం ధనుష్కోట్లో ఉన్నటువంటిది మొత్తం అయితే మీకు చూపించాను. సో థ్యాంక్ యూ సో మచ్.